జస్ట్ టైం గ్యాప్ అంతే, టైమింగ్ లో నో గ్యాప్ కదా. మా డాడీ డైలాగ్ చెప్తే బాబాయ్ పాటేస్తారేంటి? సరే మీ బాబాయ్ డైలాగ్ కూడా చెప్పు ఒకటి. అనసూయ కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో, కానీ రావడం మాత్రం పక్కా. సుధీర్ నాకు ఎన్నిసార్లు కనుగొట్టాడు తెలుసా? చీర కడితే అప్పారావుకి రైజింగ్ రాజు కూడా కనుగొడతాడు వాడు. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా. ఇలా ప్రతిసారి పుట్టింటికి వెళ్ళిపోతానే పెళ్ళాన్ని, నా తప్పుంటే రాజీనామా చేస్తా అనే పొలిటీషియన్ అస్సలు నమ్మకూడదు. అవి జరగవు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? నేను కానీ బయటికి వెళ్తే నేనెవరో అనసూయ గారు ఎవరో తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది తెలుసా? అనసూయను చూస్తే తన కోసం ఏదైనా చెయ్యాలనిపిస్తుంది, నిన్ను చూస్తే నీ ఫేస్ కి ఏదో ఒకటి చేయించాలనిపిస్తుంది. పోలీస్ అనేవాడికి ప్రజలను రక్షించడం తెలియాలి. అక్కడ ఒకడు ఆక్సిజన్ అంత ఇబ్బంది పడుతున్నాడు, ఇది వెళ్ళి పెట్టరా. క్రికెట్ కప్పర్ ఈ షాప్కి వచ్చి 50 రూపాయలు వస్తువు కొన్నాను, 100 రూపాయలు ఇచ్చాను, బ్యాలెన్స్ ఎంత ఇస్తావు? 30 రూపాయలు. 20 రూపాయలు నీ బాబు ఇస్తాడా? 20 రూపాయలు మీ తాత కడతాడా జిఎస్టీ? నాగబాబు గారు పక్కన చూడు, కరెక్ట్ గా ఉందా? నా డబ్బులు నాకు ఇచ్చేసి. ఆర్పి అంటే నాగబాబు గారు పక్కన చూపించి 1000 రూపాయలు ఎందుకు తీసుకున్నాను అనుకుంటున్నారా? ఏమీ లేదు, వాడికి మిట్ట మధ్యాహ్నం చందమామం చూపిస్తా అని చెప్పి బెట్టింగ్ చేశాను. నాగబాబు గారు మీ మీద పనిచేసేంత శక్తి గాని దమ్ము గాని నా దగ్గర లేదండి. మీరు నాకు చిన్న పని చేసి పెట్టాలంతే. మీ బాగా పెరిగిన గోళ్లు ఉన్నాయి కదా, దాంట్లో ఒక గోరు కట్ చేసి నాకు ఇస్తే సంతోషంగా ఉంటా. దేనికి? డ్రామా కంపెనీ వాళ్ళు పులిగోరు అడిగారు. ఈ బాణంతో వాడు ఎక్కడ దాగున్నా ఒకే వేటికి చంపుతా. అడవిలో దాగున్నావా కొడుకా? అడవి ఊగుతాంది పట్టుకోండి, అడవి ఊగుతాంది పట్టుకోండి. గుడ్ న్యూస్ శ్యామసుందర్. నమస్కారం. మీ ఆవిడకి కళ్ళు వచ్చాయి. ఏంట్రా ఒళ్ళంతా బొగ్గు బ్యాటరీ ఉన్నట్టుంది? నేను బొగ్గుల కంపెనీకి ఎండీని. మరక మంచిదే. విజిల్ ఎక్కరా బాబు, నాకు విజిల్ అంటే వీక్నెస్. అదేంటంటే అది రకంగా స్పందిస్తూ ఉంటది. వద్దు ఎవర్రా రోడ్ మీదకి బర్రె వదిలింది? బలిసిందారా బొక్కలు ఎరగొడతా. తేజస్వి సింగిల్ పీస్ హైబ్రిడ్ పిల్ల. మీరు బై మిస్టేక్ కూడా రోడ్డు పక్కన పడుకోకండి. ఏమండి అంటే రోడ్డు అనుకుని తారేసేస్తారు. మీ ఈటీవీలో